వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫర్ పారవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. తమ్మిల్ అయితే చూసే ఉంటారు కదండి. 20 డేస్లో నాకు వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్ ఎలా అయ్యారని చెప్పేసి తమ్మిల్ అయితే చూసే మీరు ఈ వీడియో అయితే క్లిక్ చేసి ఉంటారు. సో నాకు సబ్స్క్రైబర్ ఎలా వచ్చారు, నేను ఏ వీడియోస్ ఎక్కువ ప్రిపేర్ చేశాను, ఎలా పెట్టాను వీడియోస్ అని చెప్పేసి ఇప్పుడైతే వీడియోలోకి అయితే నేను చెప్పేస్తాను. సో వీడియో అనేది నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో నా అనుభవాలు ఎన్ని ఉన్నాయో అవి చెప్తాను. అదేవిధంగా నేను ఏమేమి ఫేస్ చేస్తాను కూడా చెప్తాను. అదేవిధంగా మీకు సబ్స్క్రైబర్ పెరగాలన్నా కూడా ఏం చేయాలని చెప్పేసి కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్ ఎలా పెరిగారనేది చెప్పట్లేదండి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వినండి. ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. నాకు వచ్చేసి ఐఎమ్ మ్యారీడ్ అండి. నాకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. నేను వచ్చేసి డిగ్రీ పూర్తి చేశాను. నేను డిగ్రీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను బయటికి వెళ్ళేసి నేను జాబ్ అనేది చేసుకోవచ్చు. సో నా డిగ్రీ అయితే పూర్తి అయిపోయిందని చెప్పాను కదండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి నేను జాబ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చేసుకోలేక కాదు, నాకు స్టడీ లేక కాదు, నేను చదువుకోలేక కాదు, నేను అంతా చేసుకోవచ్చు. బట్ నేను యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు వచ్చేసి 3 పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి. 3 పిల్లలు 6 ఇయర్ లోపు పిల్లలండి. 3 పిల్లలు అంతగా ఏజ్ పైన వాళ్ళు కాదు, 6 ఇయర్ లోపే పిల్లలు, అంటే చిన్న పిల్లల కిడ్స్. ఈ 3 తీసుకెళ్ళి నేను జాబ్కి వెళ్ళాలంటే ఎలా? నాకు కుదరదు కదా అసలు. చిన్న పిల్లల్ని ఒకరినైతే హ్యాండిల్ చేసుకొని ఒకరు తీసుకొని వెళ్ళొచ్చు. అలా కాకుండా 3 రెడీ చేసి 3 నా వెనక తీసుకొని వెళ్ళాలంటే నాకు కుదరదు. అలా అని చెప్పేసి నేను వచ్చేసి మా హస్బెండ్ సపోర్ట్ తీసుకున్నాను. నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నానంటే సరే పెట్టుకో అని చెప్పేసి తనైతే నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చేశారు. సో మేమిద్దరం అయితే డిసైడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేశాను. నేను వచ్చేసి వీడియోస్ చేస్తున్నాను. నాకు వచ్చేసి వ్యూవర్స్ బాగానే చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్ కౌంట్ కూడా నాకు బాగానే పెరుగుతుంది. సో ఇది బాగానే ఉంది. మేము వచ్చేసి డిసైడ్ అయిపోయాం. మేము పెట్టాలనుకున్నాను, పెట్టేశాను, అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎక్కడికి వస్తుందని చెప్తే, ఇంట్లో వచ్చేసి మనకు ఓకే, అలా కాకుండా ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే బయట జనాలు ఎలా ఉంటుంది రియాక్షన్? వీళ్ళు వచ్చేసి యూట్యూబ్ పెట్టారంట, వీళ్ళకి అవసరమా, వీళ్ళకి వీడియోస్ అవసరమా, సెల్లో కనిపించడం వీళ్ళకి అవసరమా? ఇది వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా, అందరు చూస్తారు, వాళ్ళ పరువు ఏమైపోతుంది, ఇలా బజార్కి ఎక్కడం అవసరమా అని చెప్పేసి కొన్ని మాటలు సంథింగ్ వస్తూ ఉంటాయి చూడండి. అలాంటి మాటలు అయితే నాకు వచ్చేసి స్టార్ట్ అయ్యాయి. సో నేను వచ్చేసి మా యూట్యూబ్ అనేది అంతగా తప్పైతే మనం ఏం చేయట్లేం కదండి. మనం వచ్చేసి ఏదో బయటికి వెళ్ళి జాబ్ చేయలేక నేను ఇలా 3 పిల్లల్ని ఎలానో ఇంట్లో ఉండి హ్యాండిల్ చేసుకుంటూ ఇలా యూట్యూబ్లో చిన్న వీడియోస్ పెడతా ఉంటే చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను అలవాటు అవుతాను అని చెప్పేసి నేనేదో నా సొంతంగా నేను ఛానల్ పెట్టుకున్నాను. అలా అని చెప్పేసి బయట వాళ్ళు అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారని నేను పెట్టేస్తే పనికుంటుందిగా. సో వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను వీడియో అనేది ఇక్కడి నుంచి ఆఫ్ చేస్తే నాకు వచ్చేసి సబ్స్క్రైబర్ బాగానే ఉన్నారు. అదేవిధంగా వ్యూస్ కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను వాళ్ళకి అలవాటు అయిపోయాను. నా వీడియోస్ చూస్తున్నాను కాబట్టి నేను సడన్గా ఆఫ్ చేసినా కూడా నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. నేను ఛానల్ పెట్టి కూడా అంత వృధా, అసలు నేను పెట్టిన దానికి వృధా ప్రయత్నం అయిపోతుంది. కాబట్టి నాకైతే అది కరెక్ట్గా అనిపించదు. కాబట్టి ఛానల్ పెట్టే ముందే మీరు ఆలోచించుకోండి. బయట వచ్చేసి కొన్ని మాటలు అనేది మనం పడాల్సి వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటేనే యూట్యూబ్ ఛానల్ పెట్టండి. లేదు వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు ఎవరేదో అనుకుంటున్నారు అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టద్దు. నేను వచ్చేసి కొన్ని టాక్స్ వచ్చాయి చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేద్దామని చెప్పి అయితే డిసైడ్ కూడా అయిపోయానండి. కాకపోతే నాకే అనిపించింది, సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, వీడియో అనేది జనాలు బాగానే చూస్తున్నారు, ఎందుకు ఆఫ్ చేయాలి? బయటకు వచ్చి వెళ్ళేసి పని చేద్దామని కూడా 3 పిల్లల్ని తీసుకెళ్ళి నేను పని వరకు అయితే ఏం చేసుకోలేను, ఎందుకు ఇంట్లో ఉండి యూట్యూబ్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి సో స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అయితే పెట్టేశాను. ఇదైతే నేను ఎంతగా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్ ఎలా వచ్చారో చెప్పేస్తున్నాను. ఇదైతే చూడండి. ఇక సో స్టార్టింగ్ వచ్చేసి నేను కుకింగ్ వీడియోస్ అయితే చేసేదానండి. స్టార్టింగ్ కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని. దానికి వచ్చేసి నేను ఏం చేసేదాన్ని అంటే, స్టార్టింగ్లో వచ్చేసి ఒక వీడియో తీసినేమంటే నా వాట్సాప్లో పెట్టుకునేదాన్ని. అదేవిధంగా మా హస్బెండ్ వాట్సాప్ ఉంటుంది చూడండి, స్టేటస్ పెడతా ఉంటాం చూడండి రోజు వచ్చేసి, అలా అయితే పెట్టేదాన్ని. అలా పెట్టడం వల్ల కొంతమందికి వచ్చేసి చూసేవారు, సబ్స్క్రైబర్ కూడా చేసుకునేవారు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే కదా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి కొంతమంది వీడియో చూసేవారు, సబ్స్క్రైబర్ కూడా బాగానే పెరిగేవాళ్ళు. సో అలా కొన్ని రోజులు చేశాను.
దానివల్ల కొద్దిగా బెనిఫిట్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ చేశాను చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి రిలేటెడ్ వీడియో చేశాను. అంటే నాకు వచ్చేసి 3 పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి. 3 పిల్లల గురించి వీడియో తీసేదాన్ని. ఒకరోజు కుకింగ్ చేసేదాన్ని, ఒకరోజు కిడ్స్ గురించి చేసేదాన్ని, ఒకరోజు వచ్చేసి వ్లాగ్ చేసేవాడిని. వ్లాగ్స్ ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాం చూడండి, మేము ఏ వర్క్ చేస్తున్నాం, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారు అని చెప్పేసి కొన్ని సంథింగ్ కొన్ని ఉంటాయి చూడండి, అవి చేసేదాన్ని. సో ఇలా అయితే ఫస్ట్ చేసేదాన్ని. సో దానివల్ల ఇప్పుడు కుకింగ్ వీడియో చూసిన వాళ్ళు వచ్చేసి, ఇప్పుడు నా కుకింగ్ వీడియో చూసిన వాళ్ళకి వచ్చేసి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. కుకింగ్ వీడియోస్ నచ్చి వాళ్ళు వచ్చేసి వీడియో బాగానే చూసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ కూడా పెట్టేవారు. సో నెక్స్ట్ డే వచ్చేసి నేను కిడ్స్ గురించి పెట్టేదాన్ని కదండి. దానివల్ల వాళ్ళు కుకింగ్ వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబర్ నాకు చేసుకున్నారో అది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి నేను కిడ్స్ గురించి పెట్టడం వల్ల కుకింగ్ వీడియో చూసే వాళ్ళు వచ్చేసి కిడ్స్ వీడియో చూడడం ఆపేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్స్ పెట్టదని చెప్తాను కదండి. ఎలా అంటే అసలు నేను వీడియో అనేది ప్రాపర్గా ఒకే విధంగా అయితే పెట్టలేదండి. మొత్తం మిక్స్డ్ కంటెంట్ ఆల్రౌండ్ అన్నీ తెచ్చేసి దాంట్లో పెట్టేసేదాన్ని. దానివల్ల కొద్దిగా జనాలు చూసేవాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి కొంతమంది చూడకపోయేవాళ్ళు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందిరా నాయన అని చెప్పేసి కొద్దిగా నేనే అబ్జర్వ్ చేసుకొని, సో పెడితే ఒకే కంటెంట్ పెడదాం, మిక్స్డ్ కంటెంట్ వద్దు, ఏదైనా పెడితే కిడ్సే పెట్టాలి, లేకపోతే వీడియోసే పెట్టాలి, లేకపోతే ఇలా యూట్యూబ్ వీడియోసే పెట్టాలి, లేకపోతే వ్లాగ్సే పెట్టాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. సో అలా అని చెప్పేసి ఇదంతా అవ్వద్దని చెప్పి ఫస్ట్ వచ్చేసి ఇక వ్లాగ్స్ స్టార్ట్ చేశానండి. ఇంట్లో వచ్చేసి వంట చేయడం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వర్క్ చేయడం అయ్యే చేసేదాన్ని. సో వచ్చి చూసేవారు, బాగానే ఉంది, రోజు చూసేవారు. అలా చూస్తూ కొద్దిగా మనం అలా చూస్తూ ఈ మధ్యన ఏంటంటే కొద్దిగా నా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో నా వీడియో చూడడం కొద్దిగా డౌన్ అయిపోయింది, అంటే అంతగా చూడట్లేదు. సో మళ్ళీ ఏమైందా అని చెప్పేసి నేనే ఒకసారి మళ్ళీ సెర్చ్ చేసుకున్నాను. అప్పుడు నేను చూస్తే ఇప్పుడు అంతకు ముందు మనం వీడియోస్ చేసినవి ఉంటాయి చూడండి, కుకింగ్ వీడియోస్ కానీ కిడ్స్ వీడియోస్ కానీ. సో ఇలా సెర్చ్ చేస్తాను, ఎక్కువ నాకు కుకింగ్ వీడియోస్ చూస్తున్నారా, కిడ్స్ వీడియోస్ చూస్తున్నారా అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఎక్కువ కుకింగ్ వీడియోస్ చూస్తున్నారండి. అంటే నేను పెట్టే వీడియోస్ ఎక్కువ కుకింగ్ వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి అందువల్ల వీళ్ళకి వచ్చేసి వ్లాగ్స్ అనేది ఎక్కువ నచ్చట్లేదు, కుకింగ్ అయితే నచ్చుతుందని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ కొన్ని రోజులు కుకింగ్ చేశాను కదండి, అవి వచ్చేసి మళ్ళీ బాగానే చూసేవారు. ఓకే, సో అవి వచ్చేసి బాగానే చూసేవారు, అది ఓకే. దాని తర్వాత వచ్చేసి నాకు ఇంకో ఆశ పుట్టింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది వచ్చేసి షార్ట్స్ వచ్చేసి బాగా చేస్తున్నారు, దానికి వచ్చేసి వ్యూస్ అనేది కొన్ని లక్షల్లో వస్తున్నాయి, సబ్స్క్రైబర్ కూడా బాగా పెరుగుతున్నాయని చెప్పేసి షార్ట్స్ ట్రై చేశాను. ఇక నేను కూడా షార్ట్ ట్రై చేశాను కదండి, ఇప్పుడు స్టార్ట్ అయిందండి నాకు బయట నుంచి ప్రెజర్. నీకు అవసరమా, నువ్వు షార్ట్ ఎందుకు చేస్తున్నావు, అలా పాటలు ఎందుకు పాడి చూపిస్తున్నావు, అసలు షార్ట్ నీకు అవసరమా, అసలు యూట్యూబే నీకు అవసరమా అని చెప్పేసి బయట నుంచి అయితే నాకైతే ఇక స్టార్ట్ అయిపోయింది. సో అవన్నీ అయితే నేను పట్టించుకోలేదండి, నేను ఏం చేయాలనుకున్నానో నేనైతే అదే చేసి చూపించాను. నాకు వచ్చేసి వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా చూశారు షార్ట్ వీడియోస్, చాలామంది లైక్ చేస్తూ ఉండేవాళ్ళు, సబ్స్క్రైబర్ పెరిగేవాళ్ళు, వ్యూస్ బాగానే వచ్చేవి. సో సబ్స్క్రైబర్స్ వ్యూస్ బాగానే వచ్చాయి చెప్పేసి షార్ట్ వీడియోస్ పెట్టాను, అదేవిధంగా లాంగ్. సో ఏం లేదండి, ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు వీడియో తీస్తాం, దానికి వచ్చేసి కరెక్ట్ ఎడిటింగ్ చేసి దానికి వచ్చేసి టైటిల్ కరెక్ట్గా ఇవ్వండి, డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాయండి, అదేవిధంగా ట్యాగ్స్ కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ కూడా బాగా రాయండి, మెన్షన్ చేయండి. మెయిన్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్ అయితే చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం వీడియో అనేది కొంతమంది, ఇప్పుడు మనమైనా కావచ్చు, ఒక వీడియో అనేది మనం సెర్చ్ చేస్తున్నప్పుడు టైటిల్ థంబ్నెయిల్ అనేది అక్కడ కరెక్ట్గా నీట్గా కనిపిస్తే ఖచ్చితంగా వచ్చేసి మనం దాన్నే క్లిక్ చేస్తాం. స్టార్టింగ్ వచ్చేసి మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టార్టింగ్ వచ్చేసి అలా దాన్నే క్లిక్ చేస్తాం. కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా నీట్గా పెట్టండి, అది చూడగానే క్లిక్ చేసి చూసేయాలి అనే విధంగా అయితే మీరు టైటిల్ అనేది పెట్టండి. గజిబిజిగా ఇష్టం వచ్చినట్టు పెట్టినట్లయితే జనాలు అయితే చూడండి. అంతకంటే కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, టైటిల్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉండేవి. ఎందుకంటే నాకు అంత టైం లేదు, టైం నాకు సరిపోవట్లేదు. కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు టైటిల్ అయితే పెట్టేస్తున్నాను, ఇష్టం వచ్చిన ట్యాగ్స్, అదేవిధంగా థంబ్నెయిల్ ఇష్టం వచ్చినట్టు పెట్టేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు నాకు కొద్దిగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను వచ్చేసి ట్యాగ్స్ టైటిల్ బాగానే ఇస్తున్నాను, ట్యాగ్స్ బాగానే ఇస్తున్నాను, అదేవిధంగా థంబ్నెయిల్ కూడా చాలా అంటే చాలా నీట్గా పెట్టినాను. థంబ్నెయిల్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి వీడియోస్ అనేది నచ్చి క్లిక్ చేసి చూడడం జరుగుతుంది. కాబట్టి మనం చేసే వీడియో అనేది
కరెక్ట్గా చేయండి. అలా అని చెప్పేసి మనం చేస్తున్న ప్రతి ఒక్కటి మనం వీడియోలు అనేది కరెక్ట్ అన్నీ పోస్ట్ చేసేయద్దు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే పోస్ట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ ఉంటుందిగా, ఒకసారి కిడ్స్ అని వ్లాగ్స్ అని అదైతే పోస్ట్ చేయకండి. నేను వచ్చేసి స్టార్టింగ్లో కిడ్స్ గురించి, వ్లాగ్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ గురించి పోస్ట్ చేశాను. దానివల్ల నాకు వ్యూస్ అంతగా వచ్చేవి కావు, సబ్స్క్రైబర్ కూడా అంతగా పెరిగేవారు కాదు. అంటే స్టార్టింగ్లో చూశారు, దాని తర్వాత మొత్తం మిక్స్డ్ కంటెంట్ అయిపోయిందని చెప్పేసి నా వీడియో చూడడం అయితే ఆపేశారు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు వ్యూస్ కూడా కొంచెం చాలా తక్కువనే వస్తున్నాయి. కాబట్టి మిక్స్డ్ కంటెంట్ పెట్టడం అయితే ఆపేసేయండి. ఏదైతే మీరు కుకింగ్ చేయాలనుకుంటే కుకింగ్ గురించే చేయండి. మొత్తం మీరు కిడ్స్ గురించి చేయాలనుకుంటే కిడ్స్ గురించే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటే వ్లాగ్స్ గురించే చేయండి. కాకపోతే పెట్టేదాని మీద ఫోకస్గా చేయండి, చేసేది కరెక్ట్గా చేయండి. వాటికి థంబ్నెయిల్స్ కరెక్ట్గా పెట్టండి, ట్యాగ్స్ కరెక్ట్గా ఇవ్వండి, డిస్క్రిప్షన్ బాగా రాయండి. ఇలా అయితే మీరు ఫాలో అయినట్లయితే మీ వీడియోస్ అనేది ఖచ్చితంగా చాలామంది చూస్తారు, మీకు సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది, వ్యూస్ కూడా బాగా వస్తాయి. సో ఇలా అయితే మీరు చేయండి. నేను వచ్చేసి ప్రస్తుతం అయితే ఇప్పుడు కుకింగ్ అవన్నీ అయితే ఆపేసానండి. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల కుకింగ్ వీడియోస్ చేద్దామన్న మధ్యలో వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేయడం, అక్కడి నుంచి పరిగెత్తి మధ్యలో వీడియో ఆపడం, మొత్తం నాకు అంత సెట్ అవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ వీడియో తీద్దామని చెప్పేసి యూట్యూబ్ గురించే తీయడం స్టార్ట్ చేశాను. అంతే యూట్యూబ్ ఎలా చేయాలి, ఎలా తీయాలి, యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ క్రియేటర్స్ అయితే ఉంటారు కదండి, వాళ్ళలాగా నేను కూడా ఇలా యూట్యూబ్ గురించి యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంతేనండి, మనం పెట్టే వీడియో ఏదైనా కరెక్ట్గా ఫోకస్గా దాని మీదే పెట్టండి. కరెక్ట్గా టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ రాయండి. తమ్మెల్ కూడా చాలా అంటే చాలా నీట్గా పెట్టండి, చాలా నీట్గా పెట్టండి. దీనివల్ల మనకి ఛానల్ చాలా బాగా గ్రోత్లో ఉంటుంది. సో నా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎక్కడ గివప్ అయితే ఇవ్వకుండా, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్ కౌంట్ పెరగట్లేదు అని చెప్పేసి ఏది ఆలోచించకుండా రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఒక రోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, 3 రోజులు రాకపోవచ్చు, దాని తర్వాత ఖచ్చితంగా మనకి వస్తూ ఉంటుందండి. కాకపోతే మనం కొద్దిగా టైం పడుతుంది. ఒక్కసారి మనం జనాలకు అలవాటు అయిపోవాలంటే అలవాటు ఎవరు కారండి. నా వీడియో అయినా స్టార్టింగ్ వచ్చేసి లక్షల్లో వ్యూస్ అయితే ఇలా రాలేదు, నాకు కూడా 10, 15, 20 అలానే వచ్చాయి. కాబట్టి మనకి చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వచ్చేసి పేషెంట్ అనేది చాలా అంటే చాలా బాగుండాలి. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు అని చెప్పి చాలామంది చాలా అంటే చాలా హెడ్ఏక్ కూడా చాలా అయిపోతుంది. కాకపోతే అలా మొత్తం ఆలోచించకండి, మీరు రోజు వీడియోస్ పెడుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీరు ఈరోజు అయితే ఎవరైతే మీ వీడియోస్ చూస్తారో నెక్స్ట్ కూడా మీ వీడియోస్ ఖచ్చితంగా చూస్తారో, అలా చూస్తూ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే గివప్ అయితే అస్సలు ఇవ్వద్దు, రోజు వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. సో నాకు వచ్చేసి ఎవరైతే సపోర్ట్ చేశారో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేను వచ్చేసి ఇలాగే వీడియో అనేది నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే మీరు మా వీడియోని చూడడం వల్లే కదండి మా వీడియోస్ అనేది కొద్దిగా ఎక్కువ మంది జనాలకు వెళ్తుంది, అదేవిధంగా సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఏ విషయం గురించి అడిగినా మేమైతే వీడియో అయితే ఖచ్చితంగా తీసి పోస్ట్ చేస్తామండి. కాబట్టి ఇలానే సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అవసరం. సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నాకు వచ్చేసి ఇప్పుడు 1K సబ్స్క్రైబర్ అయితే అయ్యారు. అలాగే నాకు వచ్చేసి ఒకే గోల్ అండి, నాకు వచ్చేసి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోవాలని చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇవండి. సో మీకు వచ్చేసి వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.